చంబా చంబా ఏంటి ఏంటి మనోహరి నువ్వు చేస్తుంది? నువ్వు బాగిని తీసుకొచ్చింది ఎందుకు? నిన్ను అమరేంద్రని కలుపుతానని చెప్పి వచ్చిన బాగి ఏం చేస్తుందో గమనించావా? ఆ బాగి అన్నీ తనకు అనుకూలంగా చేసుకుంటుంది. అమరేంద్రని మంచి చేసుకొని మళ్ళీ కలిసిపోవాలని చూస్తుంది. బాగా ఆలోచించు. తను అన్నీ చేసిన ఒక్క పనైనా సక్సెస్ అయిందా? నువ్వు మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే అమరేంద్ర ఇంప్రెస్ అవుతాడని చెప్పింది, అది జరగలేదు. హోలీ రోజు నీకు రంగులు పూస్తాడు అని చెప్పింది, అది జరగలేదు. ఏదో ఫేస్ ప్యాక్ అని చెప్పి నీ మొహాన్ని పాడు చేసింది. ఆ సింగు వాళ్ళ ముందు అమరేంద్రతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది. ఆఖరికి అమరేంద్రతో హనీమూన్కి కాశ్మీర్ వెళ్తుంది. తను నిన్ను బకరాన్ చేస్తుంది మనోహరి. నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు నిమ్మకి నీరెత్తినట్టు బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావేంటి? బాగీ చేతిలో నువ్వు మోసపోతున్నావు మనోహరి. అది నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది బాగి గురించి కాదు, రణ్వీర్ గురించి. తన గురించి ఏం ఆలోచిస్తున్నావు? నైట్ అమరేంద్ర రణ్వీర్కి పీకల దాకా తాగించి ఎటో తీసుకెళ్లి నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. రణ్వీర్ని అడిగితే ఏదో హాస్పిటల్ అంటున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామంటే తెలియడం లేదు. రణవీర్ని హాస్పిటల్కి తీసుకెళ్లి తాగిన మందంతా కక్కించారా? లేదు, నా గురించి నిజాల్ని కక్కించడానికేమో అని డౌట్గా ఉంది. అందుకే నైట్ ఏం జరిగిందో తెలుసుకోమని ఒకడిని పురమాయించాను. తనే కాల్ చేస్తున్నాడు. చెప్పు, ఏమైనా తెలిసిందా? మేడం, సీసీటీవీ కెమెరాల ఆధారంగా నైట్ అమరేందర్ సార్ వెళ్ళిన కారు రూట్ ని ఫాలో చేశాం మేడం. ఆ కారు ప్రభాకర్ అనే సైకియాట్రిస్ట్ ఇంటికి వెళ్ళింది మేడం. అమరేందర్ గారు ఆయన ఫ్రెండ్ లాల్ సింగ్ రణవీర్ గారిని సైకియాట్రిస్ట్ ఇంటికి తీసుకువెళ్లారు. లోపల 10 నిమిషాల పైనే ఉన్నారు. ఆయన అన్కాన్షియస్ లో ఉన్న రణవీర్ గారిని ఎలా లోపలికి తీసుకెళ్లారో అలాగే బయటకు తీసుకొచ్చారు మేడం. ఆ తర్వాత రణవీర్ ని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. అంటే నైట్ అమరేంద్ర రణ్వీర్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి నా గురించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడన్నమాట. రణవీర్ నీ గురించి చెప్పాడేమో మనోహరి. లేదు, నా గురించి తెలిసిపోయి ఉంటే ఈ పాటికి అమర్ రియాక్షన్ ఇంకోలా ఉండేది. అంటే అమరేంద్ర నీ గురించి ఏమీ తెలుసుకోలేకపోయాడంటావా? అవును, కానీ నాకు దగ్గరగా వస్తున్నాడు. రేపో మాపో నా గురించి అమర్కి తెలిసిపోయే ప్రమాదం ఉంది. మరి ఎలా మనోహరి? రణవీర్తో పాటు నువ్వు కలకత్తా వెళ్తావా? నీకదే మంచిదేమో. నేను కలకత్తా వెళ్ళడం కాదు, రణ్వీర్ని పంపిస్తాను. అమరేంద్రకు రణ్వీర్కి ఎంత దూరంగా ఉంటే నేను అంత సేఫ్గా ఉంటాను. కానీ నీ పాప లేకుండా రణవీర్ కలకత్తా వెళ్ళనంటాడేమో. అందుకే ఆ పాపనిచ్చి రణ్వీర్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఏ పాపనిస్తావు? నా పాపని. నీ పాప ఎవరో నీకు తెలియదు కదా. తెలుసుకుంటాను. ఇక్కడి నుంచి నా టార్గెట్ అదే. ఏంటి మనోహరి, ఏదో కొత్త పెళ్లి కొడుకు అత్తగారింటికి వస్తున్నట్టు రణవీర్ పరాపరా ఈ ఇంటి వైపు వస్తున్నాడు? రణ్వీర్ని అమర్కి దూరంగా పంపిద్దామనుకుంటే వీడు నా ప్రాణం తీయడానికి వస్తున్నట్టున్నాడు. అయ్యో, పద పద. కూర్చో రణవీర్. గుడ్ మార్నింగ్ అమర్. గుడ్ మార్నింగ్. ప్లీజ్. కాఫీ టీ ఏమైనా తాగుతావా? ఇప్పుడేం వద్దు. సారీ అమరేంద్ర,
నిన్న రాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇట్స్ ఓకే. నువ్వు ఇబ్బంది పెట్టంది ఎప్పుడు రణ్వీర్? నువ్వు ఇబ్బంది పెడుతుంది అమర్ని కాదురా, నన్ను. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం హెడేక్గా ఉంది. నువ్వే పెద్ద తలనొప్పి, మళ్ళీ నీకు తలనొప్పి ఏంట్రా? పీకల దాకా తాగితే తలనొప్పి రాక తలకి కిరీటం వస్తుందా? నన్ను రమ్మని ఫోన్ చేశావు. నాతో ఏదైనా పనుందా? చెప్తాను. ఒక 2-3 డేస్ నువ్వు ఫ్రీయే కదా? ముఖ్యమైన పనులేం లేవుగా? ఎందుకు? మా ఫ్రెండ్ లాల్ సింగ్ అని నీకు పరిచయం చేశాను కదా, కాశ్మీర్లో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, మేము వెళ్తున్నాం. నువ్వు కూడా రావాలి. కాశ్మీర్గా? ఏ రావా? అంటే మీ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి నేనెందుకు అని, పైగా అంత దూరం. నీ కూతురి కోసం ఎంత దూరం అయినా వస్తాం అనుకున్నాను. నా కూతురు కాశ్మీర్లో ఉందా? అవును. అనాథాశ్రమం నుంచి ఆ పాపం దత్తత తీసుకొని కాశ్మీర్ వెళ్ళాం. అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం, నీకు తెలుసు కదా. ఆ తర్వాత కొడైకెనాల్ షిఫ్ట్ అయ్యాం. నా కూతురు కాశ్మీర్లో ఎక్కడుందా మరి? చెప్పడం ఎందుకు? మాతో కాశ్మీర్ వస్తే డైరెక్ట్గా పాపని చూపిస్తాను. షూరా అమరేంద్ర? నేను మాట తప్పను రణ్వీర్. థ్యాంక్ యూ సో మచ్ అమర్. ఆ ఫంక్షన్ ఎప్పుడు? రేపు ఈవినింగ్. మనం మార్నింగ్ బయలుదేరాలి. వస్తావు కదా? నేను కూడా మాట తప్పను అమరేంద్ర. నా కూతురు కోసం ఎంత దూరమైనా వస్తాను. ఓకే, రేపు మాతో కాశ్మీర్కి రా. ఫంక్షన్ అయిపోగానే నీ పాపను తీసుకొని కోల్కతా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాను.